రైట్. సి రైట్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అమ్మా. రైట్ వాట్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యూజర్స్ అంటే మీరు మనమేనమ్మా. రైట్ మనకి ఇష్టం వచ్చిన రీతిలో మనం ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రైట్ ఫంక్షన్స్ ని మనం యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. నౌ జస్ట్ రన్ సర్వర్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ పాయింట్, హౌ టు how to define a function in python. రైట్ హౌ టు డిఫైన్ ఫంక్షన్ ఇన్ పైథాన్ అమ్మ. రైటా అసలు ఫంక్షన్స్ ని మనం ఎలా డిఫైన్ చేయాలి అనేది ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. ఫస్ట్ పాయింట్ రైట్ యూజింగ్ డిఈఎఫ్ కీవర్డ్. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. మనం ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేయడం కోసం మనం పైథాన్ లో డిఈఎఫ్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం డిఈఎఫ్ కీవర్డ్ యూజ్ చేస్తాం. జాగ్రత్తగా గమనించడమ్మా. ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ అనేది డిస్కస్ చేద్దాం. రైట్ ఎగ్జాంపుల్ ఫర్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్. రైట్ ఎగ్జాంపుల్ ఫర్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్. రవణ ఫోన్ చేస్తుండే ఏంటో చూడు. ఇక్కడ నాకు ఫోన్ చేస్తుండు. రైట్ సి రైట్ ఎగ్జాంపుల్ ఫర్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్. రైట్ అసలు ఎలా ఫంక్షన్ క్రియేట్ చేయాలి, ఫంక్షన్ నేమ్ ఎలా తీసుకోవాలి, ఆ ఫంక్షన్ నేమ్ ఏం చేస్తుంది అనేది ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్ మనం ఫంక్షన్ ని డిఫైన్ చేయడం కోసం ఏ కీవర్డ్ యూజ్ చేస్తామని చెప్పుకున్నామమ్మా. చెప్పాలి. విచ్ కీవర్డ్ వి యూజ్? విచ్ కీవర్డ్? నవ్వు ఓకే. ఇప్పుడు ఓకేనమ్మా. హలో హలో ఇప్పుడు ఓకే. వాయిస్ వస్తుంది. రైట్ డన్. సి ఎగ్జాంపుల్ ఫర్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్. రైట్ అమ్మ నందిని వాయిస్ వస్తుందా? రైట్ జాగ్రత్తగా గమనించండి. సి మనం ఫంక్షన్ ని డిఫైన్ చేయడం కోసం మనం ఇక్కడ డిఎఫ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామమ్మా. డిఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది కీవర్డ్ ఇన్ పైథాన్. రైట్ విత్ డిజాంగో హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ పైథాన్ చెప్పాలమ్మా. లెట్ మీ నో. విత్ డిజాంగో హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ పైథాన్? 35. Write only pure Python. How many keywords in Python? Only pure Python. 33. రైట్ ఆ 33 కీవర్డ్స్ లో వన్ ఆఫ్ ది కీవర్డ్ ఈజ్ డిఈఎఫ్ కీవర్డ్ అమ్మ. రైటా జాగ్రత్తగా గమనించండి. డిఎఫ్ అని ఎక్కడైతే కనిపిస్తుందో డిఈఎఫ్ అని కనిపించిన ప్రతి చోట దట్ ఈజ్ ఎ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అని గుర్తుపెట్టుకోవాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆర్ మెథడ్. రైటా ఆల్రెడీ నేను మీకు డిస్కస్ చేసిన. రైట్ ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆర్ మెథడ్. రైట్ ఆ ఫంక్షన్ ని నేను డిఫైన్ చేయడం కోసం ఇక్కడ నేను డిఎఫ్ కీవర్డ్ తీసుకుంటున్నామా. డిఎఫ్ మై ఫంక్షన్ నేమ్ ఈజ్ F1. రైటా డిఎఫ్ మై ఫంక్షన్ నేమ్ ఈజ్ F1. రైటా here indentation colon. How many white spaces in indentation? 4 వైట్ స్పేసెస్. రైటా జాగ్రత్తగా గమనించడమ్మా. 4 వైట్ స్పేస్ ఇన్ అవైలబుల్ ఫర్ ఐ ఇన్ రేంజ్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అండ్ రైటా ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 హియర్ జస్ట్ ప్రింట్ హెలో చేస్తున్నామ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ జాగ్రత్తగా గమనించడమ్మా. ఇక్కడ 1 సెకండ్. వాట్ హ్యాపెండ్? రైట్ అమ్మ స్నేహ వాయిస్ వస్తుందారా నాది?
రైట్. జాగ్రత్తగా గమనించండి. సీ ఎగ్జాంపుల్ ఫర్ క్రియేటింగ్ ఏ ఫంక్షన్. రైట్. మనం ఫంక్షన్ క్రియేట్ చేసే దానికంటే ముందు ఎవ్రీ టైమ్ ఫంక్షన్, 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 ఫంక్షన్ అని కనిపించిన ప్రతి చోట మనం ఫంక్షన్‌ని క్రియేట్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ వి షుడ్ యూజ్ డీఈఎఫ్ కీవర్డ్. రైట్. మనం పక్కాగా డీఈఎఫ్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? ఇక్కడ నేను ఏం చేస్తున్నా, హెలో అనే వర్డ్, హెలో అనే స్ట్రింగ్ నాకిక్కడ 10 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలమ్మ. రైటా? దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్ కండిషన్. రైటా? ఈ రిక్వైర్మెంట్ కండిషన్ మొత్తాన్ని నేనిక్కడ F1 అనే ఫంక్షన్ నేమ్‌లో స్టోర్ చేస్తున్నామ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా? దిస్ ఈజ్ మై రిక్వైర్మెంట్ కండిషన్. మై రిక్వైర్మెంట్ ఈజ్ జస్ట్ సింపుల్ థింగ్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎలో అనే స్ట్రింగ్ నాకిక్కడ 10 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. రైటా? ఇక్కడ నా రిక్వైర్మెంట్ కండిషన్ మొత్తాన్ని నేనిక్కడ F1 అనే ఫంక్షన్ నేమ్‌లో స్టోర్ చేస్తున్నామా. F1 అనే ఫంక్షన్‌లో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ కండిషన్ మొత్తం స్టోర్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి. నౌ ఇప్పుడు మనం నేనొక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసినమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ అనేది క్రియేట్ చేసిన. ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్. రైట్. దిస్ ఈజ్ టోటల్లీ ఫంక్షన్. దిస్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది బ్లాక్ ఆఫ్ కోడ్. రైట్. ఈ కోడ్ అనేది రన్ అవ్వాలంటే జాగ్రత్తగా గమనించడమ్మా. ఇక్కడ మనం రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ రన్ అవ్వాలంటే ఇక్కడ సెకండ్ పాయింట్ చెక్ చేద్దాం. ఇట్ రన్స్ ఓన్లీ వెన్ వి కాల్ దట్ ఫంక్షన్ నేమ్. రైటా? ఇట్ రన్స్ ఓన్లీ వెన్ వి కాల్ దట్ ఫంక్షన్ నేమ్ ఇన్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. రైటా? ఇక్కడ నా ఫంక్షన్ నేమ్ ఏంటమ్మా? నా ఫంక్షన్ నేమ్ ఏంటి? నా F1 ఈజ్ మై ఫంక్షన్ నేమ్. వెరీ గుడ్. రైటా? ఈ F1 అనే ఫంక్షన్ నేమ్‌ని ఔట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్‌లో కాల్ చేయాలమ్మ. రైటా? F1 పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఒక నేమ్ పక్కన 2 రౌండ్ బ్రాకెట్స్ ఉంటే దట్ ఈజ్ ఏ ఫంక్షన్. రైటా? నేనిక్కడ F1 అనే ఫంక్షన్ నేమ్‌ని రైట్ F1 కి ఔట్ సైడ్ లోనే కాల్ చేస్తున్నామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ చెక్ చేయండి అమ్మ ఒకసారి. రైట్. ఇక్కడ చెక్ చేస్తే రైట్ నేను ఇక్కడ నా ఫంక్షన్ నేమ్ కి అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ లోనే కాల్ చేస్తున్నామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ టోటల్లీ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. దిస్ ఈజ్ టోటల్లీ ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. రైటా? దిస్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. దిస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ ది ఫంక్షన్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ మనం ఫంక్షన్ ని క్రియేట్ చేస్తున్న ప్రతిసారి మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన కీవర్డ్ దట్ కీవర్డ్ నేమ్ ఈజ్ డిఈఎఫ్ కీవర్డ్. రైట్. ఇక్కడ నా రిక్వైర్మెంట్ కండిషన్ ఏంటంటే రైట్ హెలో అనే వర్డ్ 10 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. రైట్. ఇక్కడ నా రిక్వైర్మెంట్ కండిషన్ మొత్తాన్ని నేను ఇక్కడ F1 అనే ఫంక్షన్ నేమ్ లో స్టోర్ చేసి రైట్ F1 అనే ఫంక్షన్ నేమ్ లో స్టోర్ చేసినమ్మా. స్టోర్ చేసిన తరువాత రైటా మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ లో స్టోర్ చేస్తున్నామో ఆ ఫంక్షన్ నేమ్ ని అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ లో కాల్ చేయాలమ్మా. అప్పుడే మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒక్కసారి అవుట్పుట్ చెక్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించడమ్మా. హియర్ ఐ టేక్ సిఎండి. హియర్ ఐ టేక్ సిఎండి కమాండ్ ప్రాంప్ట్. ఇన్ దిస్ కమాండ్ ప్రాంప్ట్ మై ఫైల్ లొకేషన్ ఈస్ డెస్క్టాప్. సిడి డెస్క్టాప్ py స్పేస్ టెస్ట్ డాట్ py. రైట్. అవుట్పుట్ ఏమన్నా వచ్చిందమ్మా? ఎంటీ వచ్చిందా? అవుట్పుట్ ఏమన్నా వచ్చిందా? ఎంటీ వచ్చిందా? ఎంటీ వచ్చింది. వై ఎంటీ వచ్చింది? వై వై ఎంటీ నాకు అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి కదా. హెలో 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కదమ్మా. హెలో 10 టైమ్స్ ప్రింట్ అవ్వాలి కదా. రైట్. ఎంటీ ఎందుకు వచ్చింది?
వెరీ గుడ్. ఔట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్‌లో ఫంక్షన్ అనేది కాలింగ్ లేదు. కాబట్టి ప్రింట్ అవ్వలేదమ్మా. మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మాత్రం ప్రింట్ అయిద్ది. 1 టైమ్, 2 టైమ్, థర్డ్ టైమ్, 4, 5, 6, 7, 8, 9, 10 రైట్. 10 టైమ్స్ అనేది హెలో ప్రింట్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. అండర్‌స్టాండ్. అర్థమైందా? అర్థం కాలేదమ్మా? హౌ టు క్రియేట్ ఏ ఫంక్షన్ అర్థమైందా? అర్థం కాలేదా? సార్ నో. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ నంబర్ 2. రైటా యూజింగ్ ఫంక్షన్ టు ఫైండ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ రైటా? యూజింగ్ ఫంక్షన్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ రైటా? ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం 2 నంబర్స్ అనేది సమ్ చేయాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఫంక్షన్ 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 అని అన్న ప్రతి చోట మనం ఏ కీవర్డ్ యూజ్ చేయాలని చెప్పుకున్నామమ్మా? ఎస్ ఆర్ నో? విచ్ కీవర్డ్? డీఈఎఫ్ కీవర్డ్ యూజ్ చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను సమ్ ఆఫ్ 2 నంబర్ చేస్తున్నా కాబట్టి హియర్ ఐ టేక్ మై ఫంక్షన్ నేమ్ ఇస్ సమ్. రైట్. హియర్ ఫంక్షన్ నేమ్ కెన్ బి ఆఫ్ ఎనీ నేమ్. రైట్. యూ కెన్ టేక్ యువర్ నేమ్, యూ కెన్ టేక్ అవర్ సిటీ నేమ్, యూ కెన్ టేక్ అవర్ హౌస్ నేమ్, యూ కెన్ టేక్ అవర్ కంట్రీ నేమ్, యూ కెన్ టేక్ యువర్ ఫేవరెట్ హీరో నేమ్, యూ కెన్ టేక్ యువర్ ఫేవరెట్ హీరోయిన్ నేమ్, you can take your favorite food name. Write a function name can be of any name అమ్మా. జాగ్రత్తగా గమనించండి. జస్ట్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నామ్మా. జస్ట్ ది సమ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ నేను ఒక నెంబర్ తోని ఇంకొక నెంబర్ ని సమ్ చేయాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి నేను ఇక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. సమ్ అనే ఫంక్షన్ లో ఒక పారామీటర్ అనేది తీసుకుంటున్నామ్మా. మై పారామీటర్ నేమ్ ఇస్ ఎన్. రైటా? మై పారామీటర్ నేమ్ ఇస్ ఎన్ అమ్మా. కామా ఎన్ ప్లస్ ఎన్ అండి. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ లో 10 అనేది పాస్ చేసినమ్మా. జాగ్రత్తగా గమనించండి అమ్మా. సి ఇక్కడ మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసేటప్పుడు పాస్ చేసే వాటిని ఆ పారామీటర్స్ అంటాం. రైట్. అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ లో కాల్ చేసే వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటామమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. రైటా? మనం ఫంక్షన్ ని డిఫైన్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ లో తీసుకునే వాటిని మనం ఇక్కడ పారామీటర్స్ అంటాం. అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ లో కాల్ చేసే వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ నేను సమ్ అనేది ఒక నెంబర్ తోని సేమ్ నెంబర్ ని నేను రైట్ అప్ ప్లస్ చేస్తామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాకు ఎన్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో ఎన్ అని ఉన్న ప్రతి చోట 10 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక వాల్యూని అదే సేమ్ వాల్యూతోని నేను ప్లస్ చేస్తా కాబట్టి నేను ఇక్కడ సింగిల్ పారామీటర్ తీసుకున్నామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేను డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ సమ్ చేయాలనుకుంటే రైట్ ఇక్కడ నేను ఇంకొక పారామీటర్ అనేది తీసుకుంటామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పారామీటర్ నేమ్ కెన్ బి ఆఫ్ ఎనీ నేమ్, యూ కెన్ టేక్ ఎనీథింగ్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ఎన్, సమ్ ఆఫ్ ఎన్ అమ్మ. రైటా? ఇక్కడ మనకు ఎన్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో ఎన్ అని ఉన్న ప్రతి చోట 10 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోద్దమ్మా. ఇక్కడ ఎన్ అనేది ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ ఎన్ అనే దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ అయిపోద్ది. ఇప్పుడు 10 ప్లస్ 10 వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ చెప్పాలి. 20 is our output, right? Exactly అమ్మా. ది సమ్ ఆఫ్ 20 అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఒకటే నెంబర్ ని అదే నెంబర్ తోని ప్లస్ చేస్తున్నా కాబట్టి
ఇక్కడ నేను ఒకటే పారామీటర్ తీసుకున్నా. జాగ్రత్తగా గమనించండి. రైటా మనం ఫంక్షన్‌ని డిఫైన్ చేసేటప్పుడు తీసుకునే వాటిని పారామీటర్స్ అంటాం. ఔట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్‌లో కాల్ చేసే వాటిని ఏమంటామమ్మా? ఎస్ఆర్ నో చెప్పాలి. ఆర్గ్యుమెంట్స్ అంటాం. జాగ్రత్తగా గమనించండి. అర్థమైందమ్మా సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఎలా చేయాలో? రైట్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్. యూజింగ్ ఫంక్షన్, యూజింగ్ ఫంక్షన్ టు ఫైండ్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నంబర్స్. బిగ్గెస్ట్ ఆఫ్ 2 నంబర్స్ అమ్మా. రైటా? యూజింగ్ ఫంక్షన్ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ 2 నంబర్స్ రైటా? సేమ్ అమ్మా. నేను మీకు ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ చెప్పిన ఎస్ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ డిస్కస్ చేసుకున్నామా? చేసుకోలేదా? చేసుకున్నామమ్మా. రైటా? అవే ఇక్కడ యూజ్ చేస్తాం. జస్ట్ చేంజ్ ఏంటంటే, మనం ఒక ఫంక్షన్ కీవర్డ్ యూజ్ చేస్తాం. ఒక ఫంక్షన్ నేమ్ యూజ్ చేస్తాం. ఆ ఫంక్షన్‌లో పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. రైట్ ఔట్ సైడ్‌లో కాల్ చేస్తామమ్మా. అంతే సింపుల్ థింగ్. జస్ట్ సీదా సినిమా. రైటా? ఒక్కసారి చెక్ చేద్దాం. రైటా? యూజింగ్ ఫంక్షన్. ఫంక్షన్ అంటున్నాం కాబట్టి డీఎఫ్ కీవర్డ్ పక్కా ఉండాలమ్మా. రైటా? నేనిక్కడ ఫైండ్ బిగ్గెస్ట్ ఆఫ్ 2 నంబర్ తీసుకుంటాను కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న బిగ్గెస్ట్ ఆఫ్ 2 నంబర్స్ కంటే ముందు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న బిగ్గెస్ట్ ఆఫ్ 2 నంబర్స్ కంటే ముందు యూజింగ్ ఫంక్షన్ టు ఫైండ్ ఏ నంబర్ ఈ ఈవెన్ ఆర్ ఆడ్. రైటా? ఒక నెంబర్ అనేది అది ఈవెన్ నెంబరో ఆడ్ నెంబరో నేనిప్పుడు కనుక్కుంటున్నమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్. రైట్ చూడండి ఒకసారి. డిఈఎఫ్ రైట్ మై ఫంక్షన్ నేమ్ ఈజ్ ఈవెన్. రైట్ మై ఫంక్షన్ నేమ్ ఈజ్ ఈవెన్. నేనిప్పుడు ఒక్క సింగిల్ నెంబర్ కి మాత్రమే అది ఈవెన్ నెంబరా లేకపోతే ఆడ్ నెంబరా అనేది కనుక్కుంటున్నామా. అది ఈవెన్ నెంబరో ఆడ్ నెంబర్ నేను ఒక సింగిల్ నెంబర్ కి మాత్రమే కనుక్కుంటున్నా కాబట్టి హియర్ ఐ టేక్ వన్ సింగిల్ పారామీటర్. మై పారామీటర్ నేమ్ ఇస్ ఎన్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మై పారామీటర్ నేమ్ ఇస్ ఎన్. నౌ సీ ద పిక్చర్. రైట్. ఇప్పుడు మనం కండిషన్ అనేది రాయాలమ్మా. రైటా? ఇఫ్ అండ్ ఎల్స్ బ్లాక్స్ లో మనం కండిషన్ అనేది చెప్పుకున్నాం. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇఫ్ ఎన్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ నాకు ఎన్ ప్లేస్ లో నేను 10 అనే వాల్యూ తీసుకుంటామా. ఇక్కడ ఎన్ అనేది ఎక్కడెక్కడైతే ఉంటుందో ఎన్ అని ఉన్న ప్రతి చోట 10 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోతామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎన్ మాడ్యులస్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 0 జస్ట్ ప్రింట్ ఎన్ ఈజ్ ఈవెన్. ఎన్ ఈజ్ ఈవెన్. రైటా? ఇఫ్ ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్. ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఆ కండిషన్ అనేది ఎల్స్ కండిషన్ జంప్ అయిపోయి రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎన్ ఈజ్ ఏమొస్తుందమ్మా? ఎన్ ఈజ్ ఆడ్. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? ఈ ఫంక్షన్ నేమ్ నేను ఔట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ లో కాల్ చేస్తున్నా. హియర్ ఐ టేక్ 10 అమ్మా. రైటా? ఇక్కడ నాకు 10 అని ఎన్ అనేది ఎక్కడెక్కడైతే ఉందో ఎన్ అని ఉన్న ప్రతి చోట 10 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోద్ది. జాగ్రత్తగా గమనించండి అమ్మా. రైటా? ఇక్కడ 10 2 తోని మాడ్యులేట్ చేస్తే రిమైండర్ 0కి ఈక్వల్ అయిద్దా కాదమ్మా? ఎస్ ఆర్ నో? Yes, equal and right. If condition is true, then statement executed automatically. n అనేది ఎక్కడెక్కడైతే ఉందో n అని ఉన్న ప్రతి చోట 10 అనే వాల్యూ సబ్స్టిట్యూట్ అయిపోద్ది. రైట్. 10 ను 2 తోని మాడ్యులేట్ చేసినప్పుడు రైట్ మనకి అవుట్పుట్ 0కి ఈక్వల్ అయితే హియర్ n ఉంది కాబట్టి 10 ఈజ్ ఈవెన్ అని మనకు అవుట్పుట్ అనేది వస్తుందమ్మా. జాగ్రత్తగా గమనించండి. అండర్స్టాండ్. అర్థమైందమ్మా? అర్థం కాలేదే సార్ నువ్వు?
రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్, యూజింగ్ ఫంక్షన్ టు ఫైండ్ బిగ్గెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ రైటా. బిగ్గెస్ట్ ఆఫ్ టూ నెంబర్స్ రైటా. రెండు నెంబర్స్ లో ఏది పెద్ద నెంబరో కనుక్కోవాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైట్ హియర్ ఐ టేక్ డిఎఫ్. మై ఫంక్షన్ కీవర్డ్ ఇస్ డిఎఫ్ రైటా. హియర్ మై ఫంక్షన్ నేమ్ ఇస్ బిగ్గెస్ట్ రైటా. మై ఫంక్షన్ నేమ్ ఇస్ బిగ్గెస్ట్. ఇక్కడ నేను టూ నెంబర్స్ లో ఏది పెద్ద నెంబరో కనుక్కుంటున్నా కాబట్టి ఇక్కడ మనం ఎన్ని పారామీటర్ తీసుకోవాలమ్మా చెప్పాలి. టూ పారామీటర్ తీసుకోవాలి. ఎందుకంటే టూ నెంబర్స్ ని చెక్ చేస్తాం కాబట్టి టూ పారామీటర్ తీసుకోవాలమ్మా. మై ఫస్ట్ పారామీటర్ నేమ్ ఈజ్ ఏ, మై సెకండ్ పారామీటర్ నేమ్ ఈజ్ బి అమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. హియర్ ఐ రైట్ కండిషన్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి. రైట్. ఇక్కడ నేను ఏ అనే పారామీటర్ లో ఒక ఆర్గ్యుమెంట్, బి అనే పారామీటర్ లో అనదర్ ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తామా. జాగ్రత్తగా గమనించండి. హియర్ ఐ టేక్ ప్రింట్ ఏ ఈజ్ బిగ్. ఏ ఈజ్ బిగ్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బిగ్ అవ్వకపోతే ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయి రైట్. ఓకే బ్రో, సూర్య బ్రో డన్. జాగ్రత్తగా వెళ్ళేసారండి. రైట్. రైట్. సి రైట్. ఒకవేళ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఆ కండిషన్ అనేది ఎల్స్ బ్లాక్ కు జంప్ అయిపోయి రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. బి ఈజ్ బిగ్ అని అవుట్పుట్ ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు మన ఫంక్షన్ నేమ్ ని ఎక్కడ కాల్ చేయాలమ్మా చెప్పాలి. ఫంక్షన్ నేమ్ ఎక్కడ కాల్ చేయాలి బాబోయ్. అయ్యో, మై వాయిస్ ఇస్ క్లియర్. ఎక్కడ కాల్ చేయాలమ్మా. అవుట్ సైడ్ రైటా. మై ఫంక్షన్ నేమ్ ఇస్ బిగ్గెస్ట్. రైట్. ఏ పారామీటర్ కి 10, బి పారామీటర్ కి 20 అని ఇస్తున్నామ్మా. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇప్పుడు ఏ అనే పారామీటర్ లో 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. బి అనే పారామీటర్ లో 20 అనే వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా. ఎప్పుడు నేను కండిషన్ చెక్ చేస్తున్నా. రైట్. ఏలో 10 స్టోర్ అయింది, బిలో 20 స్టోర్ అయిందమ్మా. రైట్. 10 గ్రేటర్ దాన్ 20 కండిషన్ ట్రూనా ఫాల్సా. ఫాల్స్ అమ్మ. రైటా. ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్. ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏ కండిషన్ జంప్ అయిపోద్దమ్మా. ఎల్స్ బ్లాక్ కు జంప్ అయిపోయి ఎల్స్ బ్లాక్ లో బి కసైన వాల్యూ ఏంటమ్మా. బి పారామీటర్ కసైన ఆర్గ్యుమెంట్ ఏంటి. 20 ఈజ్ బిగ్. అంతేనమ్మా. వెరీ గుడ్. రైటా. 20 ఈజ్ బిగ్. అవుట్పుట్ అనేది వచ్చేసింది. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీ ద పిక్చర్. రైటా. నౌ నెక్స్ట్ వన్, యూజింగ్ ఫంక్షన్ యూజింగ్ ఫంక్షన్ యూజింగ్ ఫంక్షన్ టు ఫైండ్ టు ఫైండ్ బిగ్గెస్ట్ ఆఫ్ బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నంబర్స్. రైటా. టు ఫైండ్ బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ అమ్మా. రైటా. మూడు నెంబర్స్ లో ఏది బిగ్గెస్ట్ నెంబరో కనుక్కోవాలి. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. 1 సెకండ్. రైట్. సి రైట్. చెక్ చేద్దాం. సి బిగ్గెస్ట్ ఆఫ్ త్రీ నెంబర్స్ కండిషన్ చెక్ చేద్దామమ్మా. సి డిఎఫ్. రైట్. మళ్ళీ మై ఫంక్షన్ నేమ్ ఇస్ బిగ్గెస్ట్. రైట్. నేను ఇక్కడ త్రీ నెంబర్స్ లో ఏది పెద్ద నెంబర్ అనుకుంటున్నా కాబట్టి ఎన్ని పారామీటర్ తీసుకోవాలమ్మా. 3 పారామీటర్ తీసుకోవాలి. ఐ టేక్ హియర్ ఏ కామా బి కామా సి. రైట్. ఏ కామా బి కామా సి. రైట్. హియర్ ఐ రైట్ కండిషన్. ఐ విల్ రైట్ కండిషన్. రైట్. మై కండిషన్ ఈస్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. నౌ హియర్ ఐ రైట్ ఇన్ ప్రింట్ ఫంక్షన్ ఏ ఈజ్ బిగ్ అమ్మ. రైట్. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ కండిషన్ ఎల్ఇఫ్ అమ్మ. ఎల్సిఫ్ కండిషన్. ఇన్ దిస్ ఎల్సిఫ్ కండిషన్ బి గ్రేటర్ దాన్ సి. రైట్. జస్ట్ ప్రింట్ బి ఈజ్ బిగ్.
B is big. Just B is big, amma. Just see the picture and see the cinema. Write in Elsa. In Elsa. Print. C is big, right? C is big. Just జాగ్రత్త గమనించడమ్మా. Biggest of 10, 20, 30. Right? 10, 20, 30. జాగ్రత్త గమనించండి. Now see the picture. రైట్ చూడమ్మా, ఇక్కడ నాకు ఏ అనే పారామీటర్ కి 10 అనే వాల్యూ అసైన్ అయింది, బి అనే పారామీటర్ కి 20 వాల్యూ అసైన్ అయింది, సి అనే పారామీటర్ కి 30 అనే వాల్యూ అసైన్ అయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్. రైట్ ఇక్కడ ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది, సిలో 30 వాల్యూ ఉందమ్మా. రైట్ 10 గ్రేటర్ దాన్ 20 అండ్ 10 గ్రేటర్ దాన్ 30. రైట్ 20 కంటే 30 కంటే 10 అనే వాల్యూ పెద్దది అంటున్నాం. రైట్ ఇక్కడ నేను రాసిన కండిషన్ ట్రూనమ్మా. ఫాల్స్. ఫాల్స్ కాబట్టి అది ఎల్స్ బ్లాక్ జంప్ అయిపోయి ఆ ఎల్స్ బ్లాక్‌లో ఇంకొక ఇఫ్ కండిషన్ ఉందమ్మా. రైటా? ఆ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటది. ఆ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకొని రైటా 20 కంటే రైటా బి గ్రేటర్ దాన్ సి, రైటా 30 కంటే 20 అనేది పెద్ద నంబర్ అంటుందమ్మా. ఈ కండిషన్ ట్రూనమ్మా. ఫాల్ సి 30 కంటే 20 అనేది పెద్దదంటున్నమ్మా. ఫాల్స్ అమ్మా. ఫాల్స్ కాబట్టి ఇదిప్పుడు ఎల్స్ బ్లాక్ జంప్ అయిపోయి సి ఈజ్ బిగ్ అని వస్తదమ్మా. రైట్ సికి అసైన్ వాల్యూ ఈజ్ 30. 30 ఈజ్ బిగ్ అని మనకు అవుట్‌పుట్ అనేది వస్తదమ్మా. రైట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ 30 ఈజ్ బిగ్ అవుట్‌పుట్ వచ్చిందా రాలేదమ్మా? యెస్ ఆర్ నో? రైట్ 30 ఈజ్ బిగ్ అవుట్‌పుట్ వచ్చేసింది. నౌ సి చెక్ చేద్దామమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ సినిమా రైట్ చూద్దాం. సి నెక్స్ట్ వన్ యూజింగ్ ఫంక్షన్ టు ఫైండ్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. యూజింగ్ ఫంక్షన్ టు ఫైండ్ రైట్ నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ adding of two numbers, right? Adding of two numbers అమ్మ. రైటా యాడింగ్ ఆఫ్ టూ నెంబర్స్. రైట్ జాగ్రత్తగా గమనించండి. హియర్ ఐ టేక్ డిఎఫ్, మై ఫంక్షన్ నేమ్ ఇస్ యాడ్, మై పారామీటర్ నేమ్ ఇస్ ఏ కామా బి. రైట్ నేను ఇక్కడ టూ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నా కాబట్టి రైట్ హియర్ ఐ టేక్ ఏ కామా బి. నౌ హియర్ సీ ద పిక్చర్. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. రైటా ఇందాక నేను సమ్ చేసినప్పుడు ఒకటే ఎన్ తీసుకున్నామ్మా. ఒకటే సింగిల్ పారామీటర్ తీసుకున్నా. అదే పారామీటర్ తోనే ఇంకో పారామీటర్ ని సమ్ చేసినమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను అలా తీసుకోలేదు. రైట్ టూ డిఫరెంట్ పారామీటర్ తీసుకున్నామ్మా. కింద కూడా నేను టూ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్. రైట్ జస్ట్ జాగ్రత్తగా గమనించండమ్మా. ప్రింట్ ఆఫ్ ది యాడింగ్ ఆఫ్ ది రిజల్ట్ ఈజ్ రైట్ జాగ్రత్తగా గమనించండి. ఏ ప్లస్ బి జస్ట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. హియర్ ఐ టేక్ యాడ్ 10, 20. వాట్ ఈస్ ద అవుట్పుట్ హియర్? వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? 30. Very good. The result is 30 is our output. Very good, Amma. Right. Now, next example. Right. Jagratta gamaninchandi, Amma. Now, see the cinema. Right. Using written statement to find sum of two numbers. Summa. Using written statement to find sum of two numbers. Write df. I take my function name is Prakash.
My function name is Prakash. Here I take two parameters A comma B. Right here I take two parameters A comma B. Just here I take return statement. I take return statement. Return is also one of the keyword in Python. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. అవునో కాదో ఒక్కసారి చెక్ చేద్దామమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇంపోర్ట్ కీవర్డ్ ప్రింట్ కీవర్డ్ డాట్ కేడబ్ల్యూ లిస్ట్. జస్ట్ జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ నేను జూమ్ అవుట్ చేస్తున్నా. జూమ్ అవుట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుందమ్మా రిటర్న్ ఎస్ ఆర్ నో. Written also one of the keyword. Now next one, here see def is a one of the keyword. Now in is a one of the keyword. Is a one of the keyword. If is a one of the keyword. Import is a one of the keyword. False is a one of the keyword. None is a one of the keyword. True is a one of the keyword. And is a one of the keyword. Now next one మీకు ఇంకా చెప్పింది కంటిన్యూ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది కీవర్డ్. నౌ డిలీట్ చెప్పిన డెల్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది కీవర్డ్. ఎలిఫ్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది కీవర్డ్. ఎల్స్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది కీవర్డ్. నౌ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫర్ ఈజ్ ఎ వన్ ఆఫ్ ది కీవర్డ్. రైట్, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాయా కాదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్, అవన్నీ మనం డిస్కస్ చేసుకునేనమ్మా. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. నౌ జస్ట్ సీదా సినిమా ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. రిటర్న్ a plus b. Right here I take my function name is Prakash, right? What is the output? What is the output? What is the output? అయ్యో, ఇక్కడ కండిషన్ చెక్ చేయండి అమ్మా. ఏ అనే దాంట్లో 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. బి అనే పారామీటర్లో 20 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. ఇక్కడ నేను ఏ ప్లస్ బి చేస్తున్నా. వాట్ ఈస్ అవుట్పుట్ హియర్? 30 ఈజ్ అవర్ అవుట్పుట్. రైట్, జాగ్రత్తగా గమనించండి, చూద్దాం. రైట్, ఎంటీ వచ్చిందమ్మా. రైటా, ఎంటీ వచ్చింది. అవుట్పుట్ రాలే. ఎందుకు రాలేదో ఇప్పుడు డిస్కస్ చేసుకుందామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, వై వి యూజ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ అని క్వశ్చన్ అడుగుతాడమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక్కడ నాకు ఏ పారామీటర్లో 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. బి అనే పారామీటర్లో 20 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? 10ని 20ని ప్లస్ చేస్తున్నామా. 10ని 20ని ప్లస్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వస్తుందమ్మా? ఇక్కడ జస్ట్ చెప్పండి అమ్మా. అవుట్పుట్ లో కాకుండా ఇక్కడ ఎంత వస్తుందమ్మా అవుట్పుట్? జస్ట్ చెప్పండి అంతే. 30 వస్తది కదమ్మా. ఇక్కడ మనకు వచ్చిన 30 అవుట్పుట్ ని ఇక్కడ ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ ఫంక్షన్ నేమ్ కి రిటర్న్ చేస్తామా అవుట్పుట్ ని. జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక్కడ మనకు అవుట్పుట్ 30 వస్తుందమ్మా. రైట్, ఇక్కడ మనకు అవుట్పుట్ 30 వచ్చిన అవుట్పుట్ ని ఇక్కడ ఈ రిటర్న్ కీవర్డ్ అనేది ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఏం చేస్తుందంటే రైట్ వచ్చిన అవుట్పుట్ ని మళ్ళీ ఈ ఫంక్షన్ నేమ్ కి రిటర్న్ చేస్తామా. రిటర్న్ చేసినప్పుడు మనకి ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ ఎక్కడైతే కనిపిస్తుందో రిటర్న్ కీవర్డ్ కనిపించిన ప్రతి చోట మనం అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ లో ఫంక్షన్ నేమ్ ని కాల్ చేసేటప్పుడు రైట్ మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేయాలమ్మా. రైట్, ఒక వేరియబుల్ నేమ్ లో స్టోర్ చేసి ఆ వేరియబుల్ నేమ్ ని ప్రింట్ చేయాలమ్మా. అంతే, సీదా సినిమా, సింపుల్. రైట్, 30 వచ్చిందా రాలేదమ్మా? ఎస్ఆర్ ను? ఇప్పుడు 30 వచ్చిందా రాలేదమ్మా? అయ్యో, రెస్పాండ్.
రైట్. అవుట్‌పుట్ అనేది వచ్చిందమ్మా. రైటా రిటర్న్ స్టేట్‌మెంట్‌లో రైటా మనకొచ్చిన అవుట్‌పుట్‌ని రైటా మళ్ళీ ఫంక్షన్ నేమ్‌కి రిటర్న్ చేస్తదమ్మా. మళ్ళీ ఫంక్షన్ నేమ్‌కి రిటర్న్ చేసినప్పుడు రైటా మన ఫంక్షన్ ఔట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్‌లో కాల్ చేసేటప్పుడు రైటా మనం ఒక వేరియబుల్ కైనా స్టోర్ చేయొచ్చు. ఆర్ లేకపోతే డైరెక్ట్‌గా మనం ప్రింట్ ఫంక్షన్ కూడా రాసేయొచ్చమ్మా. నో ప్రాబ్లమ్. డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ ఫంక్షన్ తీసుకున్నా సరే అవుట్‌పుట్ అనేది ప్రింట్ అయిపోద్ది. రైట్. చూద్దామమ్మ ఒకసారి. 30 వచ్చిందా రాలేదమ్మా? ఎస్ఆర్‌ను రైట్ 30 అనేది వచ్చింది. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్ నౌ ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ రైట్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్స్ రైటా క్యాలిక్యులేట్ ప్రోగ్రామ్ చేద్దామమ్మ ఇప్పుడు ఒకసారి. రైటా నేను 1 అని నొక్కంగానే నేను 1 బటన్ నొక్కంగానే రైటా నాకు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 4 ఆపరేటర్స్ ఉంటాయమ్మా. 1 ఎడిషన్, 2 సబ్స్ట్రాక్షన్, 3 డివిజన్, 4 ఫ్లోర్ డివిజన్. రైట్ సారీ అమ్మా. రైటా ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ రైట్ 4 ఆపరేటర్స్ ఉంటాయమ్మా. రైట్ ఇవి మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్. రైట్ ఇక్కడ మనం ఈ ఆపరేటర్స్ ని జాగ్రత్తగా గమనించాలమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ సేమ్ లైక్ యాజ్ పైథాన్ మినీ ప్రాజెక్ట్. రైట్ నా వాయిస్ వస్తుందమ్మా. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ సేమ్ లైక్ యాజ్ ఏ మినీ ప్రాజెక్ట్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం 4 ఆపరేటర్ తీసుకుంటాం. ఫస్ట్ వన్ ఎడిషన్, సెకండ్ వన్ సబ్స్ట్రాక్షన్, థర్డ్ వన్ మల్టిప్లికేషన్, ఫోర్త్ వన్ డివిజన్. రైటా నేను ఇక్కడ 1 అని నొక్కంగానే రైట్ నాకు అక్కడ 2 నెంబర్స్ ని పాస్ చేయమని ఇన్పుట్ అడగాలమ్మా. ఇన్పుట్ అడిగిన తర్వాత నేను 2 నెంబర్స్ పాస్ చేయగానే నాకు అవుట్పుట్ అనేది వచ్చేయాలమ్మా. రైట్ ఒక్కసారి అది ఎలా చేయాలో ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మ. ఇక డిఎఫ్ ఐ టేక్ యాడ్ ఏ ఏ కామా బి హియర్ రిటర్న్ ఏ ప్లస్ బి. నౌ నెక్స్ట్ వన్ సబ్స్ట్రాక్షన్ ఏ కామా బి హియర్ ఐ టేక్ రిటర్న్ a minus b. now here def multiplication a comma b. silence. అయ్యో 1 second. I have నా క్లాస్ ఉందమ్మా. క్లాస్ చెప్తుంటే ఏంది గొడవ? అరే ఏది గొడవ? వాళ్ళకి డిస్టర్బ్ కానీ అని ఏంది ఇప్పుడు చెప్పొద్దా? ఒరే నాయన గమ్మునుండ్రా, వాళ్ళకి ఎనొస్తుంది. మనిషివేనా నువ్వు? మనుషులేనా మీరు? ఇద్దరు ఒకటేగా, వేరు వేరేమన్నా మారటానికి? ఇట్లాంటి మాటలేంటే వీళ్ళు ఊరుకుంటారా? మారరు ఇంక మీరు. రైట్ ఓకే. సి రైట్ ఒకసారి చెక్ చేద్దామమ్మా. రైట్ జాగ్రత్తగా గమనించండి. సి రిటర్న్ ఏ ఇంటూ బి మల్టిప్లికేషన్. నౌ నెక్స్ట్ వన్ ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్. నౌ నెక్స్ట్ వన్ డివిజన్ అమ్మా. ఏ కామా బి జస్ట్ రిటర్న్ ఏ బై బి అమ్మ. రైటా డివిజన్ ఏ బై బి. జస్ట్ ఇక్కడ సింపుల్ థింగ్. జస్ట్ నేను ప్రింట్ ఫంక్షన్ తీసుకుంటున్నామ్మా. ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ప్లీజ్ సెలెక్ట్ ఆపరేటర్. రైటా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తామా. నో ప్రాబ్లం ఎట్ ఆల్. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. జస్ట్ వన్ డాట్ యాడ్. నౌ ప్రింట్ 2 dot subtract. right 2 dot subtract. now next one print. now 3 dot multiplication. రైట్ అక్కడ మన ఫంక్షన్ నేమ్ ఏదైతే తీసుకుంటామో ఇక్కడ కూడా అదే తీసుకోవాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ ప్రింట్ ఆఫ్
ఫోర్ డాట్ డివిజన్ అమ్మ, రైటా? ఫోర్ డాట్ డివిజన్, రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను రైటా ఇంకొకటి తీసుకుంటున్నామ్మా. మై వేరియబుల్ నేమ్ చాయిస్ ఇజ్ ఈక్వల్స్ టు, రైట్, మై వేరియబుల్ నేమ్ చాయిస్ ఇజ్ ఈక్వల్స్ టు, రైట్. హియర్ I pass input, please select operator, please enter your choice అని ఇస్తామా. Please enter your choice, right. A choice is 1 2 3 4, రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ప్లీజ్ ఎంటర్ యువర్ చాయిస్, రైట్. 1 2 3 4, జస్ట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్, రైట్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. హియర్ ఐ టేక్ num1 is equals to, రైట్, input of enter a num1, now num2 is equals to input of enter a num2, right. If choice equals to 1, if choice equals to 1, just ప్రింట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. మీకు నేను ఇది ఒక్కటి రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా, నో ప్రాబ్లం. జస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. num1 ప్లస్ num2 is equals to యాడ్ ఆఫ్ num1 num2, రైట్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తామా, జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద సినిమా, రైట్. నేను ఇక్కడ రన్ చేస్తున్నామా. రన్ చేసినప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాం, రైట్. ఇక్కడ చూడండి ఒకసారి, 1 సెకండ్. ఓకే, సి, రైట్. ఒకసారి చెక్ చేద్దాం, రైట్. జాగ్రత్తగా గమనించండి. సి, నేను ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం అమ్మ, అవుట్పుట్ చెక్ చేద్దాం. మీకు నేను జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, రైటా. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సేమ్ అమ్మ. ఇందాక ఎలా తీసుకున్నాం, జస్ట్ కండిషన్ తీసుకున్న తర్వాత, రైట్. నేను ఇక్కడ ఒక చాయిస్ అనేది ఒక ఆపరేటర్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నా. ఎడిషన్ కానీ, సబ్స్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ అమ్మ, రైట్. ఇక్కడ నేను కోడ్ రాసినమ్మా. కోడ్ రాసిన తర్వాత ఇక్కడ నేను చాయిస్ తీసుకున్నామ్మా. చాయిస్ లో ప్లీజ్ ఎంటర్ యువర్ చాయిస్, రైటా. ఒక చాయిస్ అనేది ప్రొవైడ్ చేయండి అని అడిగినమ్మ. జాగ్రత్తగా గమనించండి, రైటా. ఇక్కడ చాయిస్ 1 లో ఎడిషన్ ఉంది, చాయిస్ 2 లో సబ్స్ట్రాక్షన్ ఉంది, చాయిస్ 3 లో మల్టిప్లికేషన్ ఉంది, చాయిస్ 4 లో డివిజన్ ఉందమ్మా. నేను ఇక్కడ ఓన్లీ ఎడిషన్ చాయిస్ కు మాత్రమే కండిషన్ రాసిన, రైట్. నేను సబ్స్ట్రాక్షన్ కి, మల్టిప్లికేషన్ కి, డివిజన్ కూడా కోడ్ రాస్తామా. ఒక్కసారి చెక్ చేద్దాం. సి, చాయిస్ ఈక్వల్స్ టు 2, సెకండ్ చాయిస్ ఏముందమ్మా, ఎడిషన్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఉంది, చెప్పాలి. సబ్స్ట్రాక్షన్ ఉంది. num2 ఈక్వల్స్ టు సబ్ ఆఫ్ సబ్స్ట్రాక్షన్ num1 num2, జస్ట్ సింపుల్ థింగ్, అంతేనమ్మా. ఎలిఫ్ చాయిస్ ఈక్వల్స్ టు 3, రైటా. థర్డ్ చాయిస్ ఏముందమ్మా, చెప్పాలి. థర్డ్ చాయిస్ ఏముంది, ఇక్కడ నేను num1 పెట్టడం మర్చిపోయినమ్మా. num1 ఏముందమ్మా, మల్టిప్లికేషన్ కదా, ఇంటూ num2 is equals to multiplication of num1 num2. Now next one, elif choice equals to 4. Now here just print num1 last choice ఏముందమ్మా, డివిజన్. now num2 ఈక్వల్స్ టు డివిజన్ ఆఫ్ num1 num2, రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ నెక్స్ట్ వన్, లాస్ట్ లో ఎల్స్ బ్లాక్. ఒకవేళ మనం 5 అనే నెంబర్ 4 కంటే ఎక్కువ నెంబర్ పాస్ చేస్తే, రైట్, నాకు ప్లీజ్ ఎంటర్ ఏ
వ్యాలిడ్ నెంబర్ అని రావాలమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇప్పుడు నేను రైట్ మళ్ళీ రీసర్వర్ చేస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను చూడమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం సేమ్. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను చూడమ్మా ఒకసారి, రైట్ ఒక ఆపరేటర్ సెలెక్ట్ చేసుకోమన్నా. రైట్ నాకు ఇక్కడ 4 ఆపరేటర్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ఆపరేటర్ ఈజ్ యాడ్, సెకండ్ ఆపరేటర్ ఈజ్ సబ్స్ట్రాక్ట్, థర్డ్ ఆపరేటర్ ఈజ్ మల్టిప్లికేషన్, ఫోర్త్ ఆపరేటర్ ఈజ్ డివిజన్ అమ్మ. మొత్తం 4 ఉన్నాయని నేను లిస్ట్ పెట్టేసిన. లిస్ట్ పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను చాయిస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ చాయిస్ లో మీరు ఒక చాయిస్ అనేది ఎన్నుకోండి అని నేను ఇక్కడ 1 2 3 4 చాయిసెస్ పెట్టినండి. రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫస్ట్ చాయిస్ లో ఎడిషన్ ఉంది, సెకండ్ చాయిస్ లో సబ్స్ట్రాక్షన్ ఉంది, థర్డ్ చాయిస్ లో మల్టిప్లికేషన్ ఉంది, ఫోర్త్ చాయిస్ లో డివిజన్ ఉందమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను చాయిస్ 4 అని ఇచ్చిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నేను ఫస్ట్ చాయిస్ ఎంటర్ చేస్తే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ చాయిస్ లో ఫస్ట్ చాయిస్ ఎంటర్ చేస్తే నాకు ఆటోమేటిక్ గా ఇన్పుట్ అనేది అడుగుతాం. రైట్, నమ్ 1 లో ఒక నెంబర్ పాస్ చేయు, నమ్ 2 లో ఇంకొక నెంబర్ పాస్ చేయని వెంటనే అడుగుద్దామా. అడిగిన తరువాత నేను ఇక నంబర్ లో ఒక నెంబర్, నమ్ 2 లో ఇంకొక నెంబర్ పాస్ చేస్తే, రైట్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి ఒకసారి. రైట్ ఇయర్ ఐ పాస్ 1, రైట్ 1 లో ఎంటర్ ఏ నెంబర్ అడుగుతున్నాం. ఫస్ట్ నెంబర్ చూడండి, నంబర్ లో ఎంటర్ ఏ నెంబర్ అడుగుతుంది. నేను 10 పాస్ చేస్తున్నా. నౌ ఎంటర్ నమ్ 2 20 పాస్ చేస్తున్నామ్మా. వెంటనే ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్. వాట్ ఈస్ దిస్? ఒక్క నిమిషం అమ్మా. ఇఫ్ చాయిస్ ఈక్వల్స్ టు 1, 1 10, వాట్ ఈస్ దిస్? యాడే తీసుకున్నాం కదా, ప్రింట్ చేసినాం. 1 సెకండ్. ఒక్క నిమిషం అమ్మా. నమ్ 1 కామా నమ్ 2, 1 సెకండ్. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ నమ్ 1 కామా నమ్ 2. నౌ థర్డ్ వన్, చాయిస్ 3 లో మల్టిప్లికేషన్ ఆఫ్ నమ్ 1 కామా నమ్ 2. నౌ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, డివిజన్ ఆఫ్ నమ్ 1 కామా నమ్ 2. చాయిస్ ఈక్వల్స్ టు 1. 1 సెకండ్. అయ్యో, వాట్ ఈస్ దిస్? 1 సెకండ్. అవుట్పుట్ రావాలి, కోడ్ టోటలీ సేమ్. తప్పు వస్తుంది. 1 సెకండ్. వాట్ ఈస్ ద మిస్టేక్ హియర్? వెయిట్ చేయండి అమ్మ, లెఫ్ట్ అవ్వకండి. హే, డాట్ యాడ్ 2 డాట్ టోటల్లీ రైట్.
choice equals to 1 2. Okay, see, right, my mistake here, my mistake is this. Right, 1 second అమ్మా, 1 second. రైట్, ఇప్పుడు వస్తుంది అవుట్పుట్. రైట్, జాగ్రత్తగా గమనించండి. 1 second. రైట్, ఇప్పుడు అసలైన టాపిక్ అవుట్పుట్ వస్తుందమ్మా. వెయిట్ ఏ మినిట్. రైట్, 1. అవుట్పుట్ రావట్లేదు ఏంటా అని చూస్తున్నా. రైట్, ఇప్పుడు వస్తుందమ్మా అవుట్పుట్. సి, రైట్, ఇక్కడ నేను కోర్సులో తీసుకున్నా కదమ్మా, ఇక్కడ నేను కోర్సు పెట్టలేదు. దట్ ఈజ్ మై మిస్టేక్. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. 1, రైట్, 10, 20, రైట్, 30 వచ్చిందా రాలేదమ్మా? ఎస్ఆర్ నువ్వు రైట్ చెప్పాలి. రైట్ నౌ మళ్ళీ సెకండ్ ఛాయిస్ ఉందమ్మా. సెకండ్ ఛాయిస్లో సబ్స్ట్రాక్షన్ ఉంది. 20, 20లో 10 పోతే 10 అమ్మ. నౌ మైనస్. నౌ థర్డ్ ఛాయిస్లో మల్టిప్లికేషన్ ఉంది. 10, 20, రైట్, 200. నౌ ఫోర్త్ వన్లో డివిజన్ ఉందమ్మా. డివిజన్ 10, 2. వాట్ ఈస్ అవుట్పుట్ హియర్? 10, 2. 10 డివిజన్ ఆఫ్ 2 5. 5 ఏనమ్మా? షూర్? 5 పక్కా? ఎంతమ్మా? వాట్ ఈస్ అవుట్పుట్? వాట్ ఈస్ అవుట్పుట్ హియర్? In Python division operator, outputs will be integer value or float value. ఇప్పుడు అవుట్పుట్ చెప్పండి. 5 5.0 అమ్మ. రైటా? గుర్తుపెట్టుకోండి. క్లియర్. 5.0 అమ్మ. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇక్కడ 5 పాస్ చేస్తే రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మా. ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ నెంబర్ అని నాకు అవుట్పుట్ అనేది రావాలమ్మా. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇంతవరకు క్లియర్? అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? రైట్, జాగ్రత్తగా గమనించండి అమ్మ. నందిని సాగర్ క్లియర్? అర్థమైందమ్మా? రైట్, ఓకేనమ్మా. మనం మళ్ళీ టుమారో క్లాసులో అవర్ టాపిక్స్ ఈజ్ జస్ట్ సింపుల్ థింగ్. రైట్, వేరియబుల్స్ ఇన్ ఫంక్షన్స్. రైటా? ఫంక్షన్స్లో కూడా మనకు వేరియబుల్స్ ఉంటాయమ్మా. 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్. నౌ సెకండ్ వన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ కెన్ బి ఆఫ్ 4 టైప్స్. రైటా? మనకి ఇంకా రైట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. మీకు ఆల్మోస్ట్ రైటా 50% జాబ్ వచ్చినట్టే అమ్మా ఇవన్నీ చదువుకుంటే. క్లియర్? రైట్, జాగ్రత్తగా గమనించండి. సి, రైట్, ప్రాక్టీస్ చేయండి అమ్మా. ప్రాక్టీస్ చేస్తేనే రైట్. 1 second అమ్మా. అయ్యా సైలెంట్ గుండు. ఒక 5 నిమిషాలు క్లాస్ అయిపోద్ది. ఒక 5 నిమిషాలు. రైట్, ఓకేనమ్మా. ప్రాక్టీస్ అనేది చెయ్యండి. ప్రాక్టీస్ చేస్తేనే క్లాస్ అనేది అర్థమవుతుంది. రైట్, ప్రాక్టీస్ చేయకుండా స్కిప్ కొట్టకండి. రైట్, మళ్ళీ టుమారో క్లాస్లో 7 o'clock మీట్ అవుతామమ్మా. 7 to 8 చెప్తారు రేపటి క్లాస్. రైట్, అంటిల్ దెన్ టాటా, బై బై, గుడ్ నైట్ టు ఆల్ అందరికి. ప్రాక్టీస్ చేయండి అమ్మా ప్లీజ్. ఓకే? రైట్ అమ్మా, ఓకేనమ్మా. రైట్. అయ్యోస్.